నీకు మాట ఇచ్చిన దేవుడి సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచాలి. దేవుడి సామర్థ్యం ఎటువంటిదండి? ఒక్క వాక్యాన్ని మనం చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్. ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. చూసారండి, కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదంట. ఈ ఒక్క మాట చాలు కదండి దేవుని యొక్క సామర్థ్యం తెలియడానికి. దేవుడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడున్న కలిగి ఉన్న స్థితి, నువ్వు ఇప్పుడున్న అనుభవిస్తున్న స్థితి నేను లేకుండా, దేవుడు లేకుండా నీకు నాకు రాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగినది ఏది కూడా నేను లేకుండా, దేవుడు లేకుండా కలగలేదు అని దేవుడు నీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక మాట ఇచ్చారా? నువ్వు కలిగి ఉన్న స్థితి, కొన్ని సంవత్సరాల క్రితం ఏ స్థితిలో ఉన్నావు, కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ఆ కలిగి ఉన్న స్థితి, ఇప్పుడు ఉన్న స్థితి ఆయన లేకుండా కలగలేదు. అటువంటి దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నావు. ఆయన సామర్థ్యం, మనం అనుభవిస్తున్న స్థితి, మనం ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్నాం, ఒక జాబ్లో ఉన్నాం, లేకపోతే ఒక స్థితిలో మనం వెళ్తూ ఉన్నాం. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం కలిగి ఉన్న స్థితి ఆయన లేకుండా కలగలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క సామర్థ్యం మీద దృష్టి పెట్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను నమ్ముతున్నానండి, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. దేవుడు మాట ఇస్తే ఏ విధంగా నడిపిస్తాడో 100% కాదు, నేను 1000% నమ్ముతున్నాను. ఎందుకు అంటే నా యొక్క జీవితంలో ఒక సాక్ష్యాన్ని మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు ఆయన ఇచ్చిన మాటను ఏ విధంగా నెరవేరుస్తాడో, ఎంత నమ్మకమైన దేవుడో నేను ఒక సాక్ష్యాన్ని పంచుకుంటానండి. 2018 జనవరి 2వ తారీఖున దేవుడు నన్ను సేవ చేయమని దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. అప్పటి నుంచి నేను సేవ చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. అలా జరుగుతూ ఉన్నప్పుడు 2019 వరకు కూడా నేను ఏ ఒక్క మీటింగ్లో, ఏ ఒక్క చర్చ్లో కూడా నేను ప్రసంగం చేసింది లేదండి. ఎవరి దగ్గర నేను వాక్యాన్ని పంచుకున్నది లేదు, వాక్యాన్ని చెప్పింది నాకు ఏమీ లేదు, ఆ అనుభవం కూడా లేదు. నిజం చెప్పాలి అంటే నాకు వాక్యం ఎలా చెప్పాలా కూడా నాకు తెలీదు. అటువంటి విధంగా ఉన్నప్పుడు నేను 2019 సమ్మర్ హాలిడేస్లో మేలో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను. 2019 మేలో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు సేవ చేయమని చెప్పి నాకు 1 సంవత్సరంన్నర అయిపోయింది, మే కూడా వచ్చేసింది. కనీసం నేను వాక్యాన్ని చెప్పడానికి, కనీసం నేను ప్రతి వారం ఎవరితో ఉన్న వాక్యాన్ని పంచుకోవడానికి కనీసం నాకు ఒక 10 మంది నువ్వు ప్రభా, 10 మంది కూడా కాదు ప్రభా, నాకు వారి కూడా ఎక్కువే, ఒక 5గురినన్నా నాకు చూపిస్తే నేను వారి దగ్గరికి వెళ్ళి ప్రతి వారం తండ్రి నేను వాక్యాన్ని పంచుకుంటాను, నేను నేను వారి కోసం సిద్ధపడి నేను భారంతగా వాక్యాన్ని చెప్తాను ప్రభా అన్నప్పుడు, ఆ విధంగా నేను 3 రోజులు నేను ప్రార్థన చేస్తా ఉన్నానండి. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఆ యొక్క టెలివిజన్లో, టీవీ కార్యక్రమంలో వాక్యాన్ని చెప్తావని నేను అనుకున్నాను. అది పూర్తిగా నా యొక్క ఆలోచన, నా తలంపులన్నీ అంతే ఉంటాయి కదా, అందుకే నా యొక్క ఆలోచన ఈ విధంగా జరుగుతుందేమో నా యొక్క ఆలోచన అని నన్ను నేనే నవ్వుకుని వదిలేశాను. దేవుడు నాకు మే 1st వీక్లో ఈ యొక్క వాగ్దానాన్ని అనుగ్రహించారు. మే అయిపోయింది, జూన్, జూలై, ఆగస్ట్ అయిపోయింది, నేను మర్చిపోయాను. కానీ సెప్టెంబర్ 1st సెప్టెంబర్ 1st వీక్ నుంచి 2019 సెప్టెంబర్ 1వ వారం నుంచి నేను ఇక టీవీ కార్యక్రమాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను ప్రతి దినము బలపరుస్తూ, ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడంటే, నేను ఎందుకంటే అలా ప్రార్థన చేశాను. నేను ఒక పాస్టర్ గారి కుటుంబం నుంచి రాలేదు అండి. నేను ఒక చర్చ్ చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబమే, కానీ ఒక పాస్టర్ గారి కుటుంబంలో, ఒక ట్రైనింగ్ తీసుకున్న కుటుంబంలో నుంచి నేను రాలేదు. కానీ నాకు తెలియని పని ఆ యొక్క తరువాత దేవుడి మహాకృప వల్ల ఈ యొక్క దీవెన టీవీలో చెప్పడానికి దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు, నాతో మాట చెప్పాడు దేవుడు. 2019 మేలో దేవుడు మాట్లాడి ఉన్నారు. 4 నెలల తర్వాత సెప్టెంబర్లో దేవుడు మొదలు పెట్టడానికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది 43వ ప్రోగ్రాం అండి. ఎవరండి నేను ఎవరో నాకు అసలు వాక్యం ఎలా చెప్పాలో తెలీదు.
నేను ఎలా ఉండాలో తెలీదు, సేవ చేయడం ఎలానో తెలీదు. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి తల్లిదండ్రులు లేరు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ ఎలా వాక్యము చెప్పాలి, ఎలా ఉండాలి కూడా నాకు తెలీదు. ఇంకొక విషయం చెప్పాలి అంటే ఒక దీవెన టీవీ డైరెక్టర్స్గా ఉన్న నిరంజన్ అన్నయ్య, అలాగే సరళ మేడం నన్ను ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా కూడా ఈ స్థితిలో ఉండగలిగాను. ఆ యొక్క మేడం నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, నేను వాక్యం చెప్పాలి అని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ మేడం నాతో అన్నారు, ఆ వాక్యానికి ఒక పేరు పెట్టుకోవాలమ్మా, ఆ వాక్యానికి ఒక ప్రోగ్రామ్కి పేరు పెట్టాలి అన్నప్పుడు నేను ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఏం చేయాలి, ఏం పేరు పెట్టాలి, అసలు నాకు ఇది ఊహించని తెలియని పని, నాకు ఇది అసలు ఏమీ తెలియని పని, ఏం చేయాలి ప్రభువా అని నేను అడిగి ఉన్నప్పుడు దేవుడు ఒక వారం రోజుల తర్వాత యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమానికి పేరు పెట్టడానికి దేవుడే నాకు ఆయన యొక్క ఆలోచన నాకు దయచేసి ఈ విధంగా 43 ప్రోగ్రాంలు నేను ఇంకా ఇవ్వడానికి దేవుడు ఇంకా సహాయం చేస్తూ దినదినము కాదు, దినములో ప్రతి సెకండ్ కూడా ఆయనే నన్ను ఎంకరేజ్ చేస్తూ, అంతేకాకుండా ఈ దీవెన టీవీ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా నా ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసేవాళ్ళని దేవుడు మాత్రమే వారికి ప్రేరేపణ ఇచ్చి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడానికి దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడండి. చూసారా అండి, దేవుడిచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. నాకు తెలుసు నాకు ఇది అసాధ్యము నా జీవితానికి, మా యొక్క కుటుంబంలో కూడా ఎవరు లేరు, కానీ దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నాడంటే మాట ఇచ్చిన దేవుడి గొప్పతనం అండి, మన యొక్క గొప్పతనం కాదు. మనము నీకొక మాట ఇచ్చి ఉన్నాడా దేవుడు, ఆయన సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచినట్లయితే దేవుడు మాట ఇవ్వడమే కాదు, కానీ ఆ యొక్క ఇచ్చిన మాటను దేవుడు నిజము చేసి నువ్వు నేను అనుభవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలడండి. అంత గొప్ప దేవుడు. ఆల్ థింగ్స్ మేడ్ త్రూ హిమ్. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదండి. నీకున్న స్థితి ఆయన లేకుండా కలగలేదు అని దేవుడు నీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఇంకా మాట ఇచ్చి ఉన్నాడా, గుర్తుపెట్టుకో. దేవుడు ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంచు. తప్పకుండా దేవుడు నిన్ను నెక్స్ట్ ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో ఆ యొక్క ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు.